చెప్పాలంటే ఓజీలో రామ్ చరణ్ క్యారెక్టర్ ఓజీ రియల్ క్యారెక్టర్, గేమ్ చేంజర్లో రియల్ క్యారెక్టర్ పవన్ కళ్యాణ్ అంతే. ఎందుకనంటే పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ ఎలా చేశాడో రామ్ చరణ్ అలా చేశాడు సినిమాలో. ఓజీలో గ్యాంగ్స్టర్ కాబట్టి ఇప్పుడు ఏ సినిమాలో అయినా సరే బాగా ఏ ఫైట్లు కానీ ఏదైనా సరే బాడీ చూపించడంలో రామ్ చరణ్ ఇది కాబట్టి ఓజీ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే రామ్ చరణ్, గేమ్ చేంజర్ అంటే పవన్ కళ్యాణ్. ఏపీలో పాలిటిక్స్లో ఎలా చేశాడో గేమ్ చేంజర్గా పవన్ కళ్యాణ్ లాగా సేమ్ అలాగే చేశాడు. జరిగినాయి అంటే ఇప్పుడు శవరాజకీయాలు చేశాడు కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ బాబాయిని చంపేసి అది ఇది సేమ్ అలానే ఇందులో చూపించాడు. విలన్ క్యారెక్టర్ మొత్తం జగన్మోహన్ రెడ్డి, హీరో క్యారెక్టర్ మొత్తం పవన్ కళ్యాణ్ అంతే. చాలా బాగుంది. సీజ్ ద రికార్డ్స్ అంతే. సీజ్ ద షిప్ అన్నాడు కదా, సీజ్ ద రికార్డ్స్. పుష్ప 2ని క్రాస్ చేస్తుంది, 2000 కోట్లు కన్ఫర్మ్. బాగాలేదా? బాగుందన్న. సినిమా బాగుంది. బాగుందన్న, బాగుంది. సూపర్ బాగుంది. రాడ్డా బాగానే ఉంది. బాగుందన్న. సినిమా మొత్తం బాగుందండి. సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది. చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉంది. క్లైమాక్స్ కొంచెం మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, సూపర్గా ఉందండి. బాగుంది సినిమా, చాలా బాగుంది. బాగుంది సినిమా, సూపర్ బాగుంది. పర్వాలేదన్న, నాకైతే సూపర్ ఉంది. సూపర్ ఉందన్న, సూపర్. క్రింజ్. మా ఓడు అప్పుడు నిద్రపోయాడు, ఇప్పుడు లేచాడు. స్నాప్ కూడా తీసుకున్నాం అప్పుడు ఓడుకొని ఇప్పుడు లేచాడు. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది.